సనత్నారు సతీ ఎరకే కదా మీకు? అరే ఇంతకు ముందు 2 సార్లు వచ్చి లొల్లి చేయలే, మళ్ళా లొల్లి చేయడానికి వస్తున్నారు. పిలుదామా మరి? ఓయ్ రండ్రా బై, బుల్లెట్ భాస్కర్, సునామీ సుధాకర్, మీ గ్యాంగ్ ని తోలుకొని రండి మరి. हेलो देखो इसको देखा వీడికి టైం బ్యాడ్. देखा इसको అరే చూడని చెప్తాను కదా. ఎవడ్రాను? ఒరే దెబ్బలు తిని చాలు పోరా. అరే నా కోపం వస్తే తట్టుకోలేవు. देखा इसको నైదేకా చిన్న చిన్న గుడ్డ ముక్కలు ఉన్నాయన్న, పేద పిల్ల అనుకుంటా 100 రూపాయలు. ఇట్రా హైట్ కొలుస్తారా ఇక్కడ? అన్న సల్లగుందానా? అవురా చలి పెడుతుంది ఇక్కడ. ఆ గీతం గీసిన రా అన్న కబడ్డీ ఆడి అనుకుంటానా? కబడ్డీ ఆడమారా. ఆడదామన్న. అరే మీరంతా వెనకెళ్ళరా. అన్న నీ కోతకు వస్తానన్న. కోయిరా కబడ్డీ కబడ్డీ కబడ్డీ. ఆప్రా మనం ఎందుకు వచ్చినాం రా? అర్థమైందన్న. బుల్లెట్ భాస్కర్, బుల్లెట్ భాస్కర్, బుల్లెట్ భాస్కర్, బుల్లెట్ భాస్కర్, బుల్లెట్ భాస్కర్, బుల్లెట్ భాస్కర్. सोल्जर्स पूरे आदमी को अंदर ले जाओ। మళ్ళీ జైలుగా. कहाँ से आया? बात इधर। కొడితే భూమిలోకి వెళ్ళిపోతావు. छाती देख। क्या देख रहा है? అన్నా, సీను చిన్న పోరగాడన్నా. ఏసేస్తానన్నా. ఇది మన ఏరియా కాదురా, కాము ఉండాలి. कहाँ से आया रे? హైదరాబాద్ से कहाँ जाना? हैदराबाद जाना. कहाँ से आया? हैदराबाद से आया. कहाँ जाना? हैदराबाद जाना. నేను ఎవరో తెలుసా? సత్తే సన్నత్ నగర్ సత్తే. हेलो हेलो ऑफिसर, वो हमारा ऑफिस में तेलुगु वाला ऑफिसर है ना, उसको भेज दो. భైరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో ये लोग बहुत गलत है, टेक केयर ऑफ हिम. बहुत बात करता है. ఓకే సార్. ఏం పేరు నీ పేరు? సత్తి సన్నత్ నగర్ సత్తి. మీరిద్దరు ఇట్టండి. చూపేంట్రా? నా చూపేంత. ఏయ్ అన్నా నువ్వు కూడా బచ్చ పోరగాడన్నా. ఏయ్ చూసుకుంటానా? ఆడ నీకెందుకన్నా నిన్నవన్నా? ఆన వద్దన్నా నువ్వు. పోరగాడన్నా. ఆయన ఉన్నానన్నా. ఎందుకు వచ్చారా శ్రీనగర్? పర్సనల్. పర్సనల్. ఏంట్రా పర్సనల్? నువ్వేరా? ఏం పేర్రా నీ పేరు? కట్టేసేను. నీ పేరు ఏం పేర్రా? సోడా సూరి. నీ పేర్రా? వాడు చెప్పిండు కదా. నేను అడిగింది నిన్ను. జమ్మూ కాశ్మీర్ ఎందుకు వచ్చు? ఐస్ కోసం. నీ ప్లాన్ ఏంట్రా? వెన్నెల వెన్నెల ఏంట్రా? బిఎస్ఎన్ఎల్ వెన్నెల ప్లాన్ 339 రూపాయలు. బిఎస్ఎన్ఎల్ ప్లాన్ చెప్తావేంట్రా? నీ ప్లాన్ ఏంటి? ఏయ్ సత్తి సన్నత్ నగర్ సత్తి ఇక్కడ. యాటిట్యూడ్ మారట చూసాడు. నువ్వు టెర్రరిస్ట్ నాకు తెలుసు. ఎవరు చెప్పారు? కోడ్ ఏంటి? మీ టెర్రరిస్టుల కోడ్. అర్థమైంది, రాసుకో. చెప్పు. 500201. ఏంట్రా ఇది? సన్నత్ నగర్ పిన్ కోడ్. కోడ్ అడిగితే పిన్ కోడ్లు ఎస్టీడీ కోడ్లు చెప్తావేంటి? కోడు అర్థమైంది, రాసుకో. చెప్పు. నాటుకోడి, గిన్నె కోడి, గిన్నె కోడి. చిప్పిచ్చే నాటకాలు నా దగ్గరే. నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్. నీ గ్రూప్ ఏంటి? ఓ పాజిటివ్. నేను అడిగింది బ్లడ్ గ్రూప్ కాదు. నీ గ్రూప్ లో ఎంతమంది ఉన్నారు? రేష్మి, గెటప్ సీను, సుధీర్, నాగబాబు గారు, వీళ్ళందరూ ఉంటారు. ఏం గ్రూప్ ఇది? వాట్సాప్ గ్రూప్. వాట్సాప్ గ్రూప్.
పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుకుంటా మీ ఆపరేషన్ ఏంట్రా? అన్న చెప్పానా? అస్సలు తగ్గద్దు సత్తి. ఎన్ని ఆపరేషన్ చేశారు ఇప్పుడు దాకా? 3 ఆపరేషన్. ఏంటి చెప్పు. భయంకరమైన ఆపరేషన్ తట్టుకోలేవు. తట్టుకునే శక్తి నాకు తట్టుకోలేవు. చెప్పరా ఆపరేషన్లు ఏంటో? రాసుకో. చెప్పు. 3 సంవత్సరాల క్రితం అపెండిక్స్ ఆపరేషన్. 2 years బ్యాక్ పల్స్ ఆపరేషన్. ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకున్నా. 3 ఆపరేషన్. సన్నత్నార్ సత్ ఇక్కడ. కూర్చోరా, కింద కూర్చో. ఏయ్ మా అన్న కింద కూర్చోబెడతావా? అన్న ఎత్తనికి మా వల్ల కాలేదా? నువ్వు నిజంగా ఇండియా వాడివేనా? యా. పాస్పోర్ట్ ఉందా? పాస్పోర్ట్ ఇస్తున్నాగా ఆగు. తీసుకో. ఏంట్రా ఇది? పాస్పోర్ట్. సన్నత్నార్ లో 150కి మొత్తం పాస్లు ఇస్తారు మొత్తం. పాస్పోర్ట్ అడిగితే చూడు, నాకు లో బీపీ ఉంది. నాకు ఓపిక తక్కువ, బీపీ ఎక్కువ. లో బీపీ ఉందా? అవును. సన్నీలే ఫోటో చూడు, హై బీపీ వచ్చేస్తుంది. ఏయ్ ఏం చెప్పావా? రాత్రి పూట నేను అదే చూస్తాను. లో బీపీ అంటే సన్నీ లేని ఫోటోలు చూపిస్తా. తగ్గదు తగ్గదు. భయపడ్డాను. అరే మళ్ళీ కట్టే తీసుకొచ్చిండ్రా. రేయ్, ఆడికి వండే వచ్చినాడు కూడా. నీ చూపు నాకు నచ్చలేదు. పందికొక్క ఏంట్రా చూపు? మోకాల మీద కూర్చో. అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు. నీకు మెయిల్స్ ఎవరు పంపిస్తుంటారు? సురేష్ ప్రభు అన్న. సురేష్ ప్రభు అంట. సురేష్ ప్రభు ఎవరు? రైల్వే మినిస్టర్. రైల్వే మినిస్టర్ నీకు మెయిల్స్ పంపించడం ఏంట్రా? నువ్వు చెప్పింది ఏ మెయిల్స్ గురించి? నువ్వు అడిగేది ఏం మేలు గురించి? నేను కంప్యూటర్లో వచ్చే మెయిల్స్ అడుగుతున్నాను. నేను పట్టాల మీద వచ్చే మేలు గురించి అడుగుతున్నా. కరెక్ట్ గా చెప్పు. నిజంగా నువ్వు ఇండియా వాడు? అరే కరాచీ నుంచి ఏమొస్తుంటారా? బిస్కెట్స్. బిస్కెట్స్ వస్తాయి, కేకులు వస్తాయి, చాక్లెట్లు వస్తాయి. నేను అడుగుతుంది పాకిస్తాన్ లో కరాచీ గురించి. నేను ఇండియాలో ఉన్న కరాచీ బేకరీ గురించి చెప్తున్నా. నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏటీఎం నుంచి. ఎవరు వేస్తున్నారు? బ్యాంక్ మేనేజర్. బ్యాంక్ మేనేజర్ డబ్బులు వేయడం ఏంట్రా? ఏటీఎం లో డబ్బులు ఎవరు వేస్తారు? బ్యాంక్ మేనేజర్ వేస్తాడు కదా. ట్రంప్ వచ్చేస్తాడా? రే మెన్ హోల్ నుంచి బయటకు వచ్చిన వెనకలా ఉన్నావు. కుక్కేనంటే వెళ్ళిపోతావు లోపలికి. పాకిస్తాన్ లోంచి హైదరాబాద్ నుంచి వచ్చి ఇండియాలో ఉన్న హైదరాబాద్ లో చొరబడడానికి ప్రయత్నాలు చేస్తున్నావు కదా. ఇండియా గేట్ దగ్గర నీకేం పనిరా? నాకు ఇండియా గేట్ గురించి తెలియదు. దేని గురించి తెలుసు? టోల్ గేట్ గురించి తెలుసు. ఇండియా గేట్ అయితే టోల్ గేట్ గురించి మాట్లాడతావేంట్రా? అంత పెద్ద ఇండియా గేట్ ఎలా పెడతారు? పాయింట్. రే నీకు ఒక్క ఛాన్స్ ఇస్తున్నా. నువ్వు ఇండియా వాడి ప్రూఫ్ చేయాలంటే నీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉండాలి. ఏముంది ప్రూఫ్? నీకేమొచ్చు? భరతనాట్యం వచ్చు. ఆ? భరతనాట్యం చేస్తావు భరతనాట్యం? తప్పకుండా వదులుతావా? వదులుతా. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు భరతనాట్యం చేయరు. చేశాను. భయపడతానని చిక్కినాకి చేశాయి. మామూలుగా చేయకూడదురా. ఇక్కడ గాజు పెంకులు వేస్తాను, నీటిని విజ్జాయి. మళ్ళీ ఈ పనిష్మెంట్ ఏంటి? పనిష్మెంట్ కాదు, నువ్వు రియల్ ఇండియన్ అయితే చేసి చూపించు. రెడీ మ్యూజిక్. మెరిసేటి పువ్వా సిరిమువ్వా పెనవేసుకోవ నా తోడు రావా నా ఆశ భాష వినవా మెరిసే. సూపర్ రా. ఇప్పుడు రా నువ్వు ఇండియన్. మరి ఈ ముక్క నాకు ముందెందుకు చెప్పలేదురా భరతనాట్యం వచ్చాను? అయ్యో పాపం బ్లడ్ వస్తుందా? సత్తే సత్య సత్య. లైఫ్ లో ఒకరిని చంపాలనుకున్నా. రెండో వాడు నువ్వు కావద్దు. సరే అవునా, జోబులో అవన్నీ ఏంట్రా? ఆధార్ కార్డు, యా. పాన్ కార్డు. యా. మీరు ఇండియన్సే? యా. సారీ, ఏమనుకోద్దే. సారీ. వాళ్ళందరూ వదిలేండి అయ్యా. సారీ మిస్టర్ సత్తి, బాగా కోఆపరేట్ చేస్తావు ఎంక్వైరీలో. ధరా ఏ ఆఫీసర్ చెప్పు సత్తి. ఇసుకో దేకా. ఎందుకు? వీడి తల తీసుకొని హైదరాబాద్కి వెళ్ళాలి. అంటే ఇప్పుడు వచ్చింది మీరు ఈయన చంపడానిక? యా. ఒకసారి అటు చూడు, ఇటు చూడు. రే ఎంత కొండరి పప్పుగాడు కాకపోతే హైదరాబాద్ నుంచి శ్రీనగర్ ఎంత డీజిల్ బొక్కరా. పైగా 2 లఫుట్ గల్లు వేసుకొని వస్తావు. వీళ్ళు చూస్తే ఎవరైనా భయపడతాడరా? ఒక ఆర్మీ ఆఫీసర్ని చంపడానికి శ్రీనగర్ వచ్చావని చెప్పేసి నేను అరెస్ట్ చేసి లోపలేస్తున్నా. ముగ్గురు తీసుకొని లోపలేయండి. చలో చలో అందరు చలో. బాధపడకరా. ఆ బుల్లెట్ భాస్కర్ గారు మళ్ళీ దొరుకుతాడు. నా బాధంతా వాడు మిస్ అయినందుకు కాదన్న. మరి ఇంటికి వెళ్ళేసరికి తలకాయ కూర ఉంటుందో పాసిపోద్దు అనన్నా. నీ గూడు చెదిరింది
నీ గుండె పగిలింది. రోజా గారు ఇద్దరు బుడ్డోళ్ళు భలే ఉన్నారు. ఒరిజినల్ పేరేంటి? సోడాసురి. ఉదయ్ భలే చేసావు ఉదయ్. సో ఇద్దరు భలే కాంపిటీషన్ ఉంది అండ్ ఎక్కడా తగ్గలేదు సుధాకర్ యాటిట్యూడ్ మాత్రం. చాలా బాగుంది ఫన్నీ. నాగోప్ గారు ఇంటికి వెళ్ళి తలకాయ కూర తిని అడవకుండా శ్రీనగర్ వచ్చి నాతో తన్నులు తిని వాళ్ళతో తన్నులు. ఆ డైలాగులకి ఇచ్చిన ఆన్సర్లన్నీ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ బాగుంది భాస్కర్. యూ థ్యాంక్ యూ సార్. మూడోసారి కూడా సక్సెస్ఫుల్ గా చేసావు. గుడ్, కీప్ ఇట్ అప్.